నిరసన రూటు మారుతోంది. ఏకంగా ప్రత్యర్థుల పార్టీ ఆఫీసుల ముందే ధర్నాలు హోరెత్తుతున్నాయి. ఇటీవల చాలాసార్లు కనిపించిన సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతోంది. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తుండటంతో ఇప్పుడు హై వోల్టేజ్ హీట్ కనిపిస్తోంది. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర పోలీసులు మోహరించారు. ఈరోజు బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ సోనియా గాంధీపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడి నేపథ్యంలో భారీ బందోబస్తు పెట్టారు పోలీసులు. ఇటు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. గాంధీ భవన్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి, అదేవిధంగా బీజేపీ ఆఫీస్ దగ్గర ఎలా ఉందో వివరించడానికి మా ఇద్దరు రిపోర్టర్స్ లైవ్లో రెడీగా ఉన్నారు. ప్రభాకర్ ఉన్నారు, అంత విద్యాసాగర్ ఉన్నారు. ముందుగా ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, ఎవరి ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ ఆఫీసుల ముట్టడి జరుగుతోంది? అండ్ ఇక పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారని చెప్తున్నారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఈసారి ఏఐసీసీ పిలుపు కొంత డిఫరెంట్గానే ఉంది. బీజేపీ ఆఫీసులో ముట్టడికి పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రోజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును 10 సంవత్సరాల పాటు కేవలం కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరించడమే దీనికి బీజేపీ కారణమంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ కాల్ తీసుకుంది, ఏఐసీసీ కాల్ తీసుకుంది. చూడొచ్చు, గాంధీ భవన్ అంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి బీజేపీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. మామూలుగా ఎప్పుడైనా కూడా ఈడీ ఆఫీస్ ముందర ధర్నానో లేకపోతే గాంధీ భవన్ విదిన్ ద ప్రిమిసెస్ ధర్నాలో అట్లాంటి ఆందోళన చూసాం. కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేశారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లేందుకైతే సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎట్లా చూస్తారు అంటే పార్టీ ఆఫీసుల ముట్టడికి, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ముట్టడిని పిలుపు ఎట్లా చూస్తారు? ఇది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మెసేజ్ ఇవ్వబోతుంది? అంటే ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా కూడా సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఈడీని అడ్డం పెట్టుకొని ఈడీని ఒక వెపన్ లెక్క వాడుకుంటా వాళ్ళని మానసిక క్షోభకి గురి చేస్తూ విచారణ పేరుతోటి 50 గంటల పాటు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి తీరు. ఈడీ అనంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఈరోజు రాజకీయ నాయకులు చిట్టీలలో పేర్లు రాసిస్తే వాళ్ళని టార్గెట్ చేసి బిహేవ్ చేసినటువంటిది ఈరోజు ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా మెచ్చుకోదు. కాబట్టి దీని మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ తన యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకోవాలి. ఇట్లాంటి కుట్ర రాజకీయం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళబోతున్నారా, ఆందోళనకు వెళ్ళబోతున్నారా, ఏం చేయబోతున్నారు, ఎవరు పాల్గొనబోతున్నారు? మహేష్ కుమార్ ఆల్రెడీ 10 గంటలకు అని చెప్పారు. ఎవరు రాబోతున్నారు? పీసీసీ చీఫ్ అటెండ్ అవుతున్నారా? అంటే పీసీసీ చీఫ్ గారు వస్తున్నారని చెప్పి అన్నారు. దీనికి మేము చేస్తున్నటువంటి ధర్నా కూడా దేనికి అనంటే నిరసనలో భాగంగా ఈడీని వాడి మా యొక్క అధిష్టానం నాయకులని కూడా సతాయిస్తున్నటువంటి తీరు, అదే అపోజిషన్ పార్టీ లీడర్ల మీద మాత్రమే ఈడీని ప్రయోగించడం, 97% ఈడీ కేసులను కూడా అపోజిషన్ పార్టీ లీడర్ల మీదనే పెట్టడం. మరి ఎవరైతే బీజేపీ మనం కరీంనగర్ నుంచి రైట్ సైడ్ బాక్స్ లో విజువల్స్ చూస్తున్నాం. అక్కడ బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. వెంటనే అక్కడ పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఉన్న వారందరినీ కూడా స్టేషన్కు తరలిస్తున్నారు. అక్కడ నుంచి అదుపులోకి తీసుకొని అక్కడ కార్యకర్తలు నినాదాలు చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ కరీంనగర్లో ఆల్రెడీ బీజేపీ ఆఫీసుల ముట్టడి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఫోటోలు పట్టుకొని బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఇప్పటికే అలర్ట్ అయి ఉన్న పోలీసులు అక్కడికి భారీగా మోహరించిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలిస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. కరీంనగర్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ పూర్తిగా ఏఐసీసీ పిలుపునిచ్చింది. అన్ని బీజేపీ ఆఫీసుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడించాలని. ఈ క్రమంలోనే ఇక్కడ
మనం కరీంనగర్ నుంచి కోర్టు చౌరస్తా దగ్గర విజువల్స్ చూస్తున్నాం. అక్కడ బీజేపీ ఆఫీస్ని, బండి సంజయ్ ఆఫీస్ని ముట్టడించాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ర్యాలీగా బయలుదేరారు. వారిని కోర్టు చౌరస్తా దగ్గరనే అడ్డుకున్నారు పోలీసులు. వారిని అక్కడి నుంచి తరలించడం చూస్తున్నాం. ఒక ఏచర్ వెహికల్లో మన విజువల్లో మనకు కనిపిస్తోంది. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు పట్టుకొని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పూర్తిగా ఏఐసిసి పిలుపునిచ్చింది అన్ని బీజేపీ ఆఫీసుల్ని ముట్టడించాలంటూ. సో కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని ఊళ్ళల్లో, మెయిన్గా అన్ని జిల్లా కేంద్రాలలో సమాయత్తమవుతున్నారు బీజేపీ ఆఫీసుల ముట్టడికి. ఇంతకు ముందే చూసాం గాంధీ భవన్లో కూడా ఇక స్టార్ట్ అవుతోంది ర్యాలీ. సో ఇటు కరీంనగర్లో ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు, బీజేపీ ఆఫీసులను ముట్టడించడానికి ప్రయత్నించారు. అయితే కరీంనగర్లోని కోర్టు చౌరస్తా దగ్గర నుంచి మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. వారిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇక అక్కడ ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో ఏచర్ వెహికల్లో వారిని అక్కడి నుంచి తరలించడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే కోర్టు చౌరస్తా దగ్గర, కరీంనగర్లోని కోర్టు చౌరస్తా దగ్గర కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో కార్యకర్తలకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి కార్యకర్తల్ని తీసుకొని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. రైట్, ఇటు హైదరాబాద్ బీజే ఆఫీస్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి, దానికి సంబంధించి వివరించడానికి విద్యాసాగర్ లైవ్లో ఉన్నారు. విద్యాసాగర్, ఏంటి బీజేపీ ఆఫీస్ దగ్గర? ఇప్పుడు మనం గాంధీ భవన్లో చూసాం, పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. స్టిల్ అయినా సరే ర్యాలీగా వెళ్తాం, బీజేపీ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్తున్నారు. ఇటు కరీంనగర్లో ఆల్రెడీ ముట్టడికి వెళ్దారు కూడా. సో ఏంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర? ఎస్, రాష్ట్రంలోని ప్రతి బీజేపీ ఆఫీస్ వద్ద కూడా కొంత హై వోల్టేజ్ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి బీజేపీ ఆఫీస్ వైపు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా పోలీసుల పహారాలో ఉంది. దాదాపు 200 మంది పోలీసులు ఇరువైపులా కూడా బారికేడ్లు పెట్టి ఎవరు కూడా రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చినట్టుగా బీజేపీ కార్యాలయం ముట్టడికి వస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ అటు పోలీసులు చెప్తుంటే, ఒకవేళ బీజేపీ ఆఫీస్ వరకు వస్తే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాలయానికి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు గనక బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయి, వారు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు కనుక వారిని ఇక్కడి వరకు రాణిస్తే మాత్రము పరిస్థితులు బాగోవంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, లంకల్ దీపక్ రెడ్డి. ఏంటి, ఎందుకు మీరు కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు? ఏం చెప్తారు, ఈ ధర్నాను ఎలా చూస్తారు? అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళు గవర్నమెంట్లో ఉండి ఈ విధమైనటువంటి, ఈరోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే కరీంనగర్లో బండి సంజయ్ గారి ఆఫీస్ మీద కూడా దాడి చేయడం జరిగిందని. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము కూడా ఇక్కడ పక్కకే ఉన్నది, మేము కూడా ఇక్కడ నుంచి సన్నద్ధం అవుతాము, రెడీగా అవుతాము. ఏమాత్రం చిన్నది లోపలికి వస్తాను ట్రై చేస్తాం మాత్రం మేము అదే స్థాయిలో ఇక్కడ తిరగబడతాము. ఎక్కడి దానికంటే అక్కడ దానికి పోతానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు రెడీగా ఉన్నారని కూడా మీ త్రూ తెలియజేస్తున్నాం. ఒకప్పుడు నిరసనలు, ధర్నాలు ఒక స్పెసిఫిక్ ప్రాంతంలో జరిగాయి, కానీ ఇప్పుడు పార్టీ ఆఫీసుల వైపు రావడాన్ని ఎలా చూస్తారు? మీరు చూశారు, ఒక వారం రోజుల క్రితం కూడా మేము చేసిన ధర్నా చౌక్లో అక్కడనే చేసేస్తాం ప్రోగ్రామ్. మీకేమైనా నిజంగా ఇట్లాంటి చేయాలనుకుంటే, ఇట్లా తెలియజేయాలనుకుంటే ఇట్లా చౌక్ ఉన్నది, లేదంటే మీ ఆఫీస్ ముందర కూర్చోండి, అన్ని ప్రెస్ వాళ్ళు వస్తారు, మీరు చెప్పదలుచుకుని చెప్తారు. కానీ ఆఫీస్ మీదకి వస్తే మాత్రం అదే విధమైనటువంటి స్థాయి ఉంటుంది, ఆ విధమైనటువంటి వాళ్ళ మీదకి తిరుగుబాటు ఉంటుంది. తిరుగుబాటే కాదు, కాలుస్తానికి కూడా మేము వెనకకు పోము. కాలుస్తామంటే అక్కడ ఉన్నటువంటి పరికరాలను మా మీదకి ఇంతకుముందు వచ్చావు ఏ విధంగా అయితే చేసిర్రో ఇక్కడ మేమందరం కూడా రెడీగా ఉన్నాము. అది మంచి పద్ధతి కాదు అని మీ త్రూ తెలియజేస్తున్నాము.
ఒకవేళ మీరు ఆ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇక్కడున్న ప్రతి కార్యకర్త రెడీగా ఉన్నారని మీ తెలియజేసుకుంటారు. ఎస్, మనం చూడొచ్చు ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు కనుక బీజేపీ ఆఫీస్ వైపు వస్తే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ఎంత దూరమో బీజేపీ ఆఫీస్ నుంచి కూడా గాంధీ భవన్ అంతే దూరం కాబట్టి అదే స్థాయిలో తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రతిఘటిస్తామంటూ కూడా బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ నిరసనలు తెలియజేయాలనుకునే ఉద్దేశం ఉంటే దాన్ని ఒక ప్రాంతంలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో లేదంటే మీ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలి, కానీ ఇలా ఎదుటి ప్రత్యర్థి పార్టీల ఆఫీసుల వైపు వచ్చి చేసేటువంటి సాంప్రదాయం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ఇచ్చిన పిలిపే దారుణమైనది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయాల మీద జరిగేటువంటి దాడులు కనుక ఉంటే మాత్రము డెఫినెట్గా దాన్ని అదే స్థాయిలో ఖండిస్తాము, అదే స్థాయిలో హెచ్చరికలతో పాటు వాటిని ప్రతిఘటించి దాడులకు అవసరమైతే తిరగబడతామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా అసలు పార్టీ ఆఫీసుల వైపు వెళ్ళేటువంటి సంస్కృతే మంచిది కాదు, కానీ ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అదే తరహాలో ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తుతో పాటు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి కార్యకర్తలతో కొంత సందడి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. డెఫినెట్గా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు పోలీసులు, ఇటు కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద కనిపిస్తుంది.